లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో హిందూ సంఘాలు ఆరోపించాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీకి వెళ్లి రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురుగా ప్రకటిస్తున్న ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా చాలామందికి భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే అది హిందువులకు సంబంధించిన పార్టీ అని మాత్రమే తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మీకు అందరికీ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని ఒకే కంటితో చూస్తూ సమతాభావంతో వర్ధిల్లే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ముస్లిమ్స్ని చైనాలో ఈ రోజుని మసీదులన్నీ కూలగొట్టి అక్కడ పందుల పెంపకం చేస్తారు దాంట్లో. అలాగే క్రైస్తవులకి ఉన్న భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్నో రకాల వేల చర్చలు కట్టారు. అలాంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ములుగా బ్రతుకుతుంటే ఈ దుర్మార్గుడు ఇటలీ దేశస్థికి సంబంధించిన సోనియా గాంధీ కుమారుడు, వారి తాతలు, తండ్రులు కూడా ఈ రాహుల్ గాంధీ గారు కూడా చాలా దుర్మార్గంగా ఇదివరకు కూడా హిందుత్వాన్ని పారతోలండి, హిందువులను శిక్షించని చెప్పి ఇదివరకు వాగాడు. ఇదే దుర్మార్గుడు పార్లమెంటు సాక్షిగా దొరికాడు ఈసారి.